అక్రమ అరెస్టులను సిగ్గు ఉద్యోగాలు అడిగితే అరెస్టు చేయడమా? పోరాడదాం ప్రజాస్వామిక తెలంగాణ కోసం అరెస్టుల వర్ధిల్లాలి యువజన విద్యార్థి సంఘాల ఐక్యత ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇదే మీ రాజ్యం. ఈరోజు ప్రధానంగా మనం ఉద్యమం చేసినప్పుడు మన ఉద్యోగ నియామకాలపై ఫస్ట్ చెప్పడం జరిగింది. ఉద్యోగ నియామకాలు మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ సాధించుకున్నాక 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇంతవరకు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినారు. ఈ గవర్నమెంట్ చాలా బుద్ధి చెప్పే అవసరం ఉంది. నైట్ 3 గంటలకు కోదండరాము నీ తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వారికి ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన కోదండరాం గారికి పక్షాన మేము ఖండిస్తున్నాము. మా నిజామాబాద్ పిల్లల్ని కూడా ఇక్కడ డిచ్పల్లి టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారికి మేము ఇది ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగం ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మా పిల్లల ద్వారానే. వాళ్ళకు ఉద్యోగ నియామకాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు లేకుండా చేసిన పార్టీ అంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ముఖ్యమంత్రి గారిని మా పిల్లలే బుద్ధి చెప్తారు. ఉద్యమం ఎలా చేసిండ్రో ఇప్పుడు అది ఉద్యమం లాగానే కొనసాగిస్తారని నేను తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యాన ఏదైతే నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జేఏసీ నాయకులు కోదండరాం గారి నాయకత్వాన హైదరాబాద్లో జరిగేటటువంటి ర్యాలీకి వెళ్తున్నటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు నిరుద్యోగ సంఘ నాయకులు అదేవిధంగా వామపక్షాల నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులను అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ సాధనలో కొంతమంది వేళ్ల మీద లెక్కబెట్టే మేధావుల్లో ఒక్కడైనటువంటి కోదండరాం ఈరోజు ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఇంటికో ఉద్యోగం ఇస్తామనేటువంటి మాట మాట్లాడారు కాబట్టి కనీసం ఇంటికో ఉద్యోగం కాకుండా ఊరికో ఉద్యోగం ఇవ్వమనేటువంటి మాట అడిగినటువంటి పరిస్థితుల్లో జేఏసీ నాయకుడు కోదండరాం గారిని అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఇది చీకటి రోజుగా భావిస్తూ దీన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ యావత్ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే మేము ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాన మేము ప్రజాస్వామ్యయుతంగా మా పిల్లలను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు వారి విధి నిర్వహణలో అరెస్ట్ చేశారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా మా పిల్లలను మేము మా లలిత ఎమ్మెల్సీ గారి నాయకత్వాన ఇక్కడికి వచ్చిన సందర్భం లోపల అదేవిధంగా మాతో పాటు అనేక మంది పెద్దలు నాగేష్ రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ముప్పగంగారెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, శేఖర్ గౌడ్ గారు బీసీ సంఘం అధ్యక్షులు, పట్టణ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, సేవాదళ అధ్యక్షుడు సృజన్ గారు, అదేవిధంగా మా నిజామాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారితో పాటు అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం వారికి సంఘీభావం తెలియజేయడం వీలైనంత మేరకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మా పిల్లలను వదిలిపెట్టి ఎందుకంటే అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మాకు విశ్వాసం ఉంది మీరు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారో లేదో కానీ కనీసం వారికి మధ్యాహ్న భోజనమైనా పెట్టి వాళ్ళని అందరినీ మీరు విడుదల చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మేము అడగడం ప్రజల పక్షాన ఏదైతే విద్యార్థుల పక్షాన రైతుల పక్షాన ఏ కార్యక్రమం అడిగినా దీన్ని ప్రభుత్వం దాన్ని ఈరోజు అణచివేసే ధోరణి ఏదైతే అవలంబిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ డిచ్పల్లి సర్కిల్ నుండి మేము కేసీఆర్ గారు ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోయారు. కనీసం మీ మనసు మార్చుకొని ఈరోజు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ రైతాంగానికి కానీ అదేవిధంగా తెలంగాణ కోసం పాటుపడినటువంటి అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసినటువంటి విషయం కానీ దాని ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి మీ మనసులో వచ్చి ఈరోజు ఈ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా అదేవిధంగా
కోదండరామ్ తోటి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కోదండరామే మీకు ఆ రోజు జేఏసీ వల్ల ప్రజా సంఘాలు పెట్టి తెలంగాణ సాధనలో ముందున్నాడు కాబట్టి కోదండరామ్తో పాటు ఈ జిల్లాలో అరెస్ట్ చేసినటువంటి వామపక్ష నాయకులను అందరినీ బేషరతుగా విడుదల చేయాలా, ఏం కేసులు లేకుండా వారిని విడుదల చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తాం. అడగని వెంకటేశ్వర స్వామికి కోట్లు మీరు బంగారు నగలు చేయిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగుల ప్రకటనల కోసం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళని ప్రజాస్వామికంగా నిరసన తెలియజేసే హక్కులు లేకుండా కూడా చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్కార్ యొక్క చర్యను చూస్తూ ఉన్నారు. ప్రజలు ఈ రోజు నుంచి తెలంగాణ కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఈరోజు పోరాడడానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ రోజుతో నువ్వు రోజులు దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఖబర్దార్ కేసీఆర్, వెంటనే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఉందో 1,00,000 ఉద్యోగాల ప్రకటన వెంటనే విడుదల చేయాలి, లేకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులుగా పీడీఎస్గా మేము హెచ్చరిక చేస్తాం. బీసీ కాలనీలో రోడ్డు కోసము ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వచ్చినటువంటి పెద్దల ఆకులత్త గారికి, అదేవిధంగా కిసాన్ కేజ్ అధ్యక్షుడు ముప్పగారెడ్డి గారికి, జిల్లా బీసీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారికి, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు సుజన్ గారికి, స్థానిక సర్పంచ్ నిర్మల సాయిల్ గారికి, స్థానిక ఎంపీటీసీ గంగామణి మరి ఇప్పుడు ప్రకటిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఎన్నికలు వాగ్దానాలు చేసింది. ప్రతి గ్రామంలో ఎస్సీలకు 3 ఎకరాలు, నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, 2 పడకలు ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పింది.
మరి ఎస్సీలు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆనాడు కేసీఆర్ ప్రకటించి ఇవ్వకపోతే తలనరుకుంటా అని చెప్పడం జరిగింది. ఇటువంటి కల్లబల్లి మాటల కబుర్లు ఎన్నో కబుర్లు చెప్పిండు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004 పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ యొక్క ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ వచ్చి ఆయన వాగ్దానాన్ని మించిన వాగ్దానాలు కూడా మనకు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వము మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో పరిపాలన చేసినా హామీలు ఏదైతే నెరవేర్చినామో ఆ యొక్క హామీలను కూడా ఒక్కటి కూడా అమల్లోకి చేయలేకపోతుంది. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇటు మనం ఇంటింటికి ఒక ఇంటికి 2 కానీ 3 కానీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి దాన్ని కూడా అత్తిస్తే కోడలికి అత్తకి ఇస్తలేరు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం అందరికి ఇచ్చినా కానీ ఒక ప్రభుత్వం చేత అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. మరి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుంది. దాన్ని ఏదైతే మన గతంలో ఏదైతే వాగ్దానాలు మనం నెరవేర్చినామో అమలు చేసినామో అవన్నీ కూడా ఇంటికొక పెన్షన్గా ఇంటికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఓపిక బట్టి మరి ఈ విధంగా కాంగ్రెస్కు మీరు ఎప్పుడైతే ఈ యొక్క పుల్లెంగి గ్రామంలో వెనువంట ఉన్నారో మరి రాబోయే ముందు కూడా మీరు ఇదే యొక్క సానుభూతితోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి మరి ఇదే అండగా ఉండి మరి ఉంటారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు మా తయారీ మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే అక్క మీరు మహిళ, సర్పంచ్ మహిళ, ఎంపీటీసీ మహిళ, నా అమ్మలు అక్కలు వాళ్ళందరూ కూడా నీళ్ళు తాగిపించేది వాళ్ళే. మాకు దయచేసి ఆ బోర్ మోటార్ ఒకటి ఇవ్వాలని ఎక్కువ మాట్లాడకుండా లలితమ్మ గారిని మాట్లాడవచ్చు. మీ గ్రామ మా వాస్తవ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నగేష్ రెడ్డి గారు మరియు ఇదే పక్క గ్రామానికి చెందిన పాడ్సి శేఖర్ గౌడ్ గారు మరియు పుప్ప గంగారెడ్డి గారు ముదక్పల్లి మరియు ఇక్కడ మాజీ గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు మరియు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎల్లయ్య గారు, మోహన్ ఎస్టీ రకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎలక్షన్ అప్పుడు రావడం జరిగింది మళ్ళీ ఈ గ్రామానికి. ఇప్పుడు నగేష్ అన్న గారు మేడం బీసీ కాలనీలా రోడ్డు బాగలేదు పెట్టాలంటే పెట్టడం జరిగింది. మన కులాస్పురంలో కూడా బోర్ వేయడం జరిగింది. ఇప్పుడు సోదరి మనులందరూ మాకు పెన్షన్లు లేవు, పెద్ద మనుషులు అమ్మలు పెన్షన్లు లేవని చాలా 2-3 చెప్పారు. దానికి కూడా లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను నిర్మల గారికి లిస్ట్ ఇవ్వండి. మరియు ముఖ్యంగా నీటి ఎద్దడి చాలా ఉంది ఈ బీసీ ఏరియాలో కూడా. నేను తప్పకుండా బోరు వేయిస్తాను. ట్యాంకు ఉందని తెలిసింది, అదే ట్యాంకుకు కనెక్షన్ ఇప్పిస్తాను అనేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా సమస్యలు ఏమున్నా తప్పకుండా తీరుస్తాము. ఎందుకంటే గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేం కార్యక్రమాలు చేశాము, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చినాక మనకు తెలంగాణ సాధించిన తర్వాత మన గ్రామాలలో ఏమవుతుంది, ముఖ్యంగా పెద్ద మనుషులు చెప్తున్నారు ఇంటికి ఒక పెన్షన్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. అత్తకిస్తే కోడలికి లేదు, కోడలికిస్తే అత్తకు లేదు, తల్లికుంటే బిడ్డకు లేదు, బిడ్డకుంటే తల్లికి లేదు. కాబట్టి మీరు అందరూ గ్రహించండి, మళ్ళీ మీరు ఆశీర్వదించండి. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రావాలా, మన బడుగు బలహీన వర్గాలన్నీ మంచిగా కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు లాభం చేకూరుతుంది. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ఇది ఎలక్షన్ కాదు, మేము రోడ్డు కొరకు వచ్చినాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలా అనేసి ఈ సందర్భంగా సరే ఏది ఉన్నా సమస్య తప్పకుండా తీరుస్తానేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ కాలనీలో రోడ్డు పెట్టడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన సోదరిమణి నిర్మల గారు మరియు ఎంపీటీసీ గంగమణి గారు, మరి ఇక్కడ వచ్చిన మన నాయకులు, ఈ గ్రామ వాస్తవ్యులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారైన నగేష్ రెడ్డి గారు, మరియు ఇక్కడ సోదరులు సోదరిమణులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలా పెన్షన్ రాని వాళ్ళు కూడా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా పెన్షన్ రాని వాళ్ళు లిస్ట్ ఇవ్వండి. నేను తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి పెట్టిస్తానేసి కూడా, ఈ కలెక్టర్ గారితో మాట్లాడి నేను పెట్టిస్తానేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నీటి ఎద్దడి కూడా చాలా ఉంది, తప్పకుండా నేను బోరు వేయిస్తాను కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యంగా
ఈరోజు మనం ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఇచ్చిన ఘనత అంటే సోనియా గాంధీ గారు. ఈరోజు సోనియా గాంధీ గారు మనము అసలు గెలిపించుకోలేకపోయినాము. మళ్ళీ అధికారం వాళ్ళకు అయింది కాబట్టి ఇది చాలా ముఖ్యంగా తెలంగాణ వస్తే నిధులు నీళ్లు నియామకాలు వస్తాయి అనుకున్నాం. ఈరోజు చాలా ఘోరము. ఈరోజు 3 గంటల రాత్రి కోదండరామ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైంది ఉద్యమంలో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు భారీ ప్రదర్శన ఉంది హైదరాబాద్లో. పిల్లల్ని ఎక్కడక్కడ అరెస్ట్ చేశారు. అది ఎంత దుర్మార్గం అనేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు. పిల్లలకు రీఎంబర్స్మెంట్ లేదు. 2 బెడ్రూమ్ హౌస్ అన్నారు. 2 బెడ్రూమ్ హౌస్ కూడా మన జిల్లాలో ఎక్కడ చేయలేదు. మరియు ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు. అసలు ఏమీ చేయలేదు. ముఖ్యంగా మన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అన్నారు. ఇంతవరకు ఏది కాలేదు. కాబట్టి మళ్ళీ వచ్చేది మన గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. మీరందరూ ఆశీర్వదించండి సోదర సోదరిమణులు. తప్పకుండా 2019లో సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరుస్తామనేసి మరియు రాహుల్ గాంధీ గారిని మన ప్రధానిగా చూడాలనేసి తెలియజేస్తాము.
ఈరోజు ఆకుల లలిత రాఘవేందర్ గారు ఎమ్మెల్సీ గారు ఒక 3 లక్షలు మన గ్రామానికి మంజూరు చేసి మీకు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అధ్యక్షులు తహారుద్దీన్ అందేల్ గారికి, సోదరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారికి, మరి మా గ్రామ మొదటి పౌరుడు బుజ్జి సురేష్ ఎక్స్ జెడ్పీటీసీ జక్రాన్పల్లి మండల్ పెద్ద మనిషి చేసుకొని అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి మరి మీ అందరి ద్వారా నేర్పడం. అయితే మీరు సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కంప్లీట్ చేస్తే అది మీ పేరే ఉంటుంది, ఎప్పటి ఎల్లకాలం మా వాళ్ళు జ్ఞాపకం చేస్తారు అనే మాట మరి ఈ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఏదైతే ఈ వాడలో మరి ఇంతవరకు మనం నేను సర్పంచ్ అయినప్పుడు ఈ వాడ పరిస్థితి ఏముండే, ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో అది మీ అందరి మనసులో తెలుసు. నేను దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే మిగిలిపోయింది. నేను ఈ వాడకు ఇచ్చిన మాట ప్రకారం బిల్డింగ్, మహిళా బిల్డింగ్ కావాలని ప్రతిసారి వాళ్ళు కోరుతా ఉంటే నేను చేయడం జరిగింది. మరి దానికి నా వంతు నా రుణం తీర్చుకున్నాననే మాట. మరి ఇంకా దీనికి కావాల్సిన ఏదైతే ఉందో ఆమె మేడం గారు ఇస్తారు. మరి దాంట్లో నేను ఆమెకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే మరి సందర్భం ఉంది కాబట్టి చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. మన గ్రామంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ సహాయంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఏదైనా చేసింది ఉంటే అదొకసారి ఆలోచించండి. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన శాంక్షన్సే ఇంతవరకు పనులు చేసారు. మా సర్పంచ్ గారు కూడా మేము ఎన్ఆర్జీఎస్ మేము అప్పుడు శాంక్షన్ చేపిస్తే డ్రైన్స్ అన్ని వాళ్ళు కట్టించారు. ఇప్పుడు అప్పుడు ఆ రోజు మేము శాంక్షన్ చేయించడం, ఈ సర్పంచ్ ఉన్న సర్పంచ్ ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది కట్టించారు. దానికంటే ముందు ఈ గ్రామంలో ఈ రోడ్డు ఏ విధంగా ఉండే అది మీకు తెలుసు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం అన్ని చేసుకున్నాం. మరి ఈ ప్రభుత్వం హాయంలో మరి మనకు ఏదైనా అభివృద్ధి అయిందంటే అది శూన్యం. ఎమ్మెల్సీ ఏం చేస్తారు ఆకుల లలిత అక్కగారు, బుద్ధులు డిసిసి అధ్యక్షులు నందన్ గారు, అలాగే మార్కెట్ కమిటీ గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీకు ఈ రోడ్డు కావాలని ఆ రోజుల్లో శ్రీనన్న గారికి చెప్పినప్పుడు శేఖర్ గౌడ్ గారు ఇది ఎంత దారుణంగా ఉండేనో మీకు తెలుసు. మీకు ఇక్కడ ఎస్సీ కాలనీకి సేవ చేసిందనంటే శేఖర్ గౌడ్ గారు. అలాగే మీకు ఒకటే మహిళా సోదరు మండలి నేను వినియోగించుకుంటా ఉన్నాను. మీరంతా డాక్రా మహిళలే కదా. ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు మీకు ఎవరికన్నా వచ్చినాయా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 లక్షల రూపాయలు అప్పుడు మన కాంగ్రెస్ హయాంలో 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమం అని పెట్టి వాళ్ళు ఎవరికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రోజు మనం 1 లక్ష నుంచి 2 లక్షలు ఇచ్చినాం, 2 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చినాం. 5 లక్షలు అవి మేమే శాంక్షన్ చేసినాయి. అవి ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అలా జరగట్లేదు. అది మీరు గమనించాలా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అత్తకు పెన్షన్ వస్తే కోడలికి ఇచ్చారు లేదు. అత్త కోడలు పంచాయతీ పెట్టిండ్రు, తల్లి బిడ్డ పంచాయతీ పెట్టిండ్రు. మనం కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం ఏం చేసినాం, మన ఇంటి మీద మన ఆడపడుచుంటే వాళ్ళకు కూడా మనం 200 రూపాయలు మేము ఇప్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు రుణమాఫీ అని ఒకే పరి రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తా, మీ అందరు బతుకులు బాగు చేస్తా అని చెప్పి కళ్ళుగొల్లి మాటలు చెప్పిండు. ఆయన మాటలకు మనం విన్నాం. ఇది మనం అందరం ఓట్లు వారికి టీఆర్ఎస్ పార్టీ వేస్తే 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం. మీకు ఈ రోజు వరకు కూడా ఆ 1 లక్ష రూపాయలు అదే మాదిరిగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన చారాన భాగం సంవత్సరానికి మీకు వచ్చేది 6,000 రూపాయలు తప్ప 25,000 రూపాయలు వస్తున్నాయి. 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకు 7,500 రూపాయలు మీకు అకౌంట్కి ఇదవుతున్నాయి. మిగతా రూపాయలన్నీ ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. మన రుణమాఫీ వచ్చినట్టు ఏ రోజు కూడా మీకు రుణమాఫీ వచ్చి మాకు 1 లక్ష రూపాయలు మాఫీ అయితే లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంతకంతో
మన ఇంట్లో ఎన్ని లక్షల రూపాయల లోన్లు ఉన్నా కూడా మొత్తం మాపైంది. అదనంగా మనం అప్పుడు 10 సంవత్సరాలు కరెంటు నడిపించుకున్నాం, కరెంటు మోటార్లు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కొరకు ప్రజల పక్షాన ఉంటున్నటువంటి పార్టీ కాబట్టి మేము కూడా పాలు పంచుకోవడం, ఆ పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి బాడ్సి గ్రామ సోదర సోదరిమణులు, ముఖ్యంగా శేఖర్ గౌడ్ గారికి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచించాలా. ఇవాళ ప్రజాస్వామ్య గాలి పీల్చుకుంటున్నాం, ఈ విధంగా నలుగురం కలిసి ఎల్లమ్మ ఆలయం ముందట మాట్లాడుకుంటున్నామంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్న, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పేద వర్గాల కొరకు ఉపాధి కూలీ హామీ పథకం ఇచ్చింది. మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం అది. ప్రతి పేదవాడికి కూలి కల్పించాలా, సరైనటువంటి కూలి దొరకాలా, వాళ్ళు బతకడానికి అవకాశం కల్పించాలనేటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అయినా మీరందరూ ఈ గ్రామం కాదు సుమా, ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 306 ఓట్లు ఎక్కువ వేశారు మీరు. అందుకొరకే మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. వేరే గ్రామాల వాళ్ళు ఏది ఏమైనా ఈ గ్రామం మాత్రం కాంగ్రెస్ కు అండగా ఉందనేటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీ వెంబట మీరు ఎల్లప్పుడూ ఉన్నారనేటువంటి విషయం. అందుకొరకే బాడ్సి గ్రామస్తులు ఒక నాయకత్వం కింద పనిచేస్తున్నారు, శేఖర్ గౌడ్ లాంటి నాయకత్వం కింద పనిచేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, చేవెళ్ళ ప్రాణహిత కొరకు ఏదైతే మీరు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు మీరంతా మా వెంబట వచ్చి మేమున్నాం, ఆ కార్యక్రమం 2021వ ప్యాకేజీని పూర్తి చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే, ఈ ప్రభుత్వం ఎంత మొండి వైఖరి వహించినా మెడలు వంచి 2021వ ప్యాకేజీ సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాని ద్వారా ఈ రూరల్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనేటువంటి విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేయడానికే, ఈ 2 మాటలు మాట్లాడడానికే మేము నిల్చున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కిసాన్ కేట్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మరియు మన పెద్దలు మరియు మా సేవాదళ అధ్యక్షులు సుజన్ గారికి మరియు మా ఎస్టీ సెల్ అధ్యక్షులు, ఎందుకంటే బై ఎలక్షన్లో మన గ్రామం లేకుండే, జనరల్ ఎలక్షన్లో నాకు ఈ గ్రామం ఉండే, కానీ అప్పుడు వేవ్ ఎట్లా వచ్చిందంటే మీ అందరూ తెలిసిన విషయం, మనం ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసిన తర్వాత ఏంది, మనకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు, కానీ మనం ఎవరు గుర్తించలే. ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నాం. మనం ఏమనుకున్నాం, తెలంగాణ వస్తే మనం సుఖపడతాం, మనకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మన పిల్లలకు జాబ్లు వస్తాయి అన్న సంతోషంగా ఉండే. ఇప్పుడు మీరు కూడా మన గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో
రైతాంగానికి ఉచిత కరెంటే కాకుండా రుణమాఫీ చేశాము. మరియు ఇంద్రమ్మ హౌసెస్ పెట్టాము. ఇందాక నేను సోదరులకు అడిగిన ఈ కాలనీ మొత్తం ఇంద్రమ్మ హౌసెస్. మనం గతంలో ఇంద్రమ్మ హౌసెస్ పెట్టినాము, ఇంద్రమ్మ కాలనీలు పెట్టినాము. మన మహిళా సోదరి మనలకు మన 200 రూపాయల పెన్షన్ పెట్టినాం వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు. మరియు ఎన్నో కార్యక్రమాలు 108 పెట్టినాము, 104 పెట్టినాము. ఇదే ఉపాధి హామీ పథకము సోనియా గాంధీ ప్రవేశపెట్టిన స్కీమ్, కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్. అంటే ఒక ఊర్లో అదే ఊళ్ళో పని చేసుకోవటానికి, ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్లకుండా ఇది చాలా మంచి కార్యక్రమం పెట్టింది సోనియా గాంధీ గారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది మీరు అందరు గ్రహించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఫస్ట్ అధికారంలోకి రాగానే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. అన్నడా లేదా? 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా. ఎందుకంటే గత పార్టీ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రు, అది పండుకుంటే జాగ సరిపోతలేదు, మరి అల్లుడు వస్తే ఎట్లా, మరి మేకల్ని ఎక్కడ కట్టేయాలి అది అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మన జిల్లాలో ఎక్కడ స్టార్ట్ చేయలేదు డబుల్ బెడ్రూమ్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తానడు కానీ ఇంతవరకు కాలేదు. మన పిల్లలు, మన రూరల్ పిల్లలు అంతా మన దిక్కులేని కుటుంబమే, మన బడుగు బలహీన వర్గాలు ఏంటంటే ఉన్నోళ్ళు కాదు. అలా పిల్లల్ని చదివించుకోగలిగి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఈయన అసలు ఫీజు రియంబర్స్మెంటే లేదు. మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డాక్టర్లు అయిండ్రు, ఇంజనీర్లు అయిండ్రు, పిల్లలు ప్రొఫెసర్స్ అయిండ్రు, అందరు చదువుకున్నారు ఇంతనంతను. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కాలేజీల సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఏదైనా ఉద్యోగంకు పోవాలంటే ఈయన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, కాలేజీ వాళ్ళేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. చాలా పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. అన్ని అసలు ఏమీ సంతోషంగా లేరు నాకు తెలంగాణ వచ్చినా కానీ. అందుకని మీరు అందరూ గ్రహించండి. ఎందుకంటే మా నాయకులు అందరు ఉన్నారు, గతంలో కూడా ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, ఇందాక మాట్లాడిండ్రు. నేను తప్పకుండా ఎస్సీ కాలనీలో కాంట్రిబ్యూషన్ కట్టి రోడ్లది అది వస్తే మట్టుకు నేను తప్పకుండా రోడ్లు వేయిస్తా. మరి మా సోదరి మనలకు ఈరోజు 3 లక్షలతో భవనం ఇచ్చినాము. అది కంప్లీట్ కాకుంటే నాకు మళ్ళీ చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తానేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా నాయకులు ఈరోజు కష్టపడే వాళ్లకు సోనియా గాంధీ గారు తప్పకుండా చూస్తారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు తప్పకుండా పని ఉంటుంది, ఎవరికైనా గుర్తు ఇస్తారు. ఈ రోజు నేను ఒక ఎంపీటీసీ స్థాయికి వెళ్ళి ఎమ్మెల్సీ స్థాయికి వచ్చినా అంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులతోనే వచ్చిన. ఈ రోజు మనం పని చేసిన వారికి తప్పకుండా ఏదో ఒక ఫలితం వస్తుంది. అప్పుడు మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం ప్రతి ఇంటికి ఒక ఫలం వచ్చింది, ఇంటికొకటి. ఇప్పుడు నేను ఇందాక ముల్లంగి గ్రామంకి వచ్చిన, ముల్లంగి గ్రామంలో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు. వాళ్ళ కోడలికి వస్తే అత్తకు వస్తలేదు, అత్తకు వస్తే కోడలికి వస్తలేదు. చాలా బాధలు ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు పాప ముల్లంగిలో. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాబట్టి మీరు అందరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనకు సోనియా గాంధీ కష్టపడి మన పిల్లలు చనిపోతున్నారని చెల్లించి, మనసంతా చెల్లించి మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకే ఎప్పుడైనా కానీ చేయుతనివ్వండి. ఇప్పుడు మేము ఇవాళ ఎలక్షన్ ఉన్నాయని రాలే. మీరు ఇవాళ మా సోదరులు చెప్పినట్టు అది మా మహిళా సోదరులకు బిల్డింగ్ లేదు అంటే నేను పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు కట్టుకోండి. మీరు కట్టినాక మళ్ళీ నేను వస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలా. మన 2019 ఎలక్షన్ లో రాహుల్ గాంధీ నేతృత్వంలో, సోనియా గాంధీ నేతృత్వంలో మన పార్టీ బలోపేతం కావాలా. మా నాయకులందరూ యాక్టివ్ గా ఉండి, ఐకమత్యంతో ఉండి, గ్రూపులు లేకుండా ఉండి మంచిగా కొనసాగించాలని కూడా నేను సోదరులను కోరుతున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నిర్ణయం కూడా పని చేసే వాళ్ళకు తప్పకుండా పట్టం కడతామని చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడరు కానీ మాతోటైతే ఏం కాదు, పైసలు ఇయ్యాలంటే ఈ బిల్డింగ్ అంతా మీదే. చెప్పినమ్మా, ఇప్పుడు 3 లక్షలు ఇచ్చినా మీరు కట్టండి, తక్కువ పడితే నేను చూస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను.
తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీమతి ఆకుల సాయిరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా, మన విశేష అధ్యక్షులు నారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అధ్యక్షులు సుజన్ గారు స్కూల్లో సరస్పాత విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్సీ ఆకుల లలిత అక్క గారి చేతుల మీదుగా చేసుకున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఏమనుకుంటామంటే పాత ప్లాట్లలో ఎవరు పనిచేస్తలేరన్న ఆలోచనతో అక్కగారి ఫండ్స్ నుంచి 3 లక్షలు పెట్టించినాం. అదేవిధంగా మండల్ నుంచి కూడా దానికి ప్రపోజల్ పెట్టినాను. ఆ పాత ప్లాట్లలో ఎస్సీ వారికి సంబంధించినటువంటి రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ, 2-3 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాము సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేసి మంచిగా ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాము. వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టాపన కొరకై వారు అత్యధిక శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ప్రముఖ వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా గ్రామస్తులందరూ కలిసిమెలిసి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు గత సంవత్సరంలో కూడా మా బోర్వెల్ లేకుంటే కూడా బోర్వెల్ వేయించి సక్సెస్ కూడా కావడం జరిగింది. ఆ సందర్భంగా అర్థారంలో భాగంగా చెట్లు కూడా పెంచుతున్నాం. మరియు టాయిలెట్స్ కూడా ఒకేసారి ఒక 12 టాయిలెట్స్ అన్నింటినీ కలిపి కట్టించడం జరిగింది. 12 యూనిట్లు కలిపి మొత్తం చాలా పెద్ద మొత్తంలో కట్టించడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎస్ఎస్సి సెంటర్ కొరకై అన్ని విషయాల్లో కూడా మా పాఠశాలకు అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కనిపించాలని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మా ఉపాంగరెడ్డి సార్ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో మాతా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన స్కూల్కు ఇచ్చేసిన మరియు పెద్దలు మేడం, మా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా పోటీపడి నడుస్తున్నది. మా ఉప పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర స్థాయి కుమారి రాగుల పూజిత జరుగు రాష్ట్ర స్థాయి సదస్సుకు చిరంజీవి తోకల సాయి కుమార్ ఎంపికైనాడు. స్టాచ్యూ ఇనాగ్రేషన్ కి ఇక్కడ వచ్చిన మన సభాధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి గారు, మరియు ఇక్కడ వచ్చిన వీళ్ళందరూ మంచి ప్రయోజకులు కావాలి. ఎందుకంటే మన రూరల్ పిల్లలకే చాలా టాలెంట్ ఉంది. రూరల్ పిల్లలే ఏదైనా గోల్ పెట్టుకుంటే తప్పకుండా సాధిస్తారు. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయిన వాళ్ళు రూరల్ వాళ్ళే. మన 6 years నుంచి 11 మంది ఐఐటికి వచ్చినంటే చాలా గ్రేట్. 16 మంది IIITకి బాసర సెలెక్ట్ అయ్యిండ్రు. చాలా సంతోషంగా ఉంది. మీ ఉపాధ్యాయులకు కూడా నేను అభినందించాలి. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ఈరోజు పిల్లలు కూడా బాగుపడుతున్నారు. చదువు అనేది అస్త్రము. ఈ అస్త్రం ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. చదువుంటేనే మనం బయటకు ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అన్ని రంగాలలో ముందుంటాం. ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లల్ని ప్రయోజకులు చేయాలా. మీకు కూడా మనము పిల్లలకు తల్లిదండ్రులు కూడా సహకరించాలా. మళ్ళీ పిల్లలు బాగుపడాలంటే ఉపాధ్యాయులు కూడా
ముందుకు రావాలి. ఈ రోజు మన స్కూలు పేరు తేవాలంటే బాగా చదివించి పిల్లలకు ఏ సబ్జెక్టులో ప్రతిభ ఉందో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి చదివించాలనేసి కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రతి గ్రామంలో నేను చూస్తా ఉన్నా కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా రూరల్ పిల్లలకే టాలెంట్ ఉన్నది. రూరల్ పిల్లలే పైకి వచ్చింది. ఎందుకంటే సిటీలో అంత ఎక్కువ లేదు పిల్లలది. అన్ని అలవాట్లు కూడా చాలా ఉంటాయి కాబట్టి పిల్లలకు ప్రవర్తన డిసిప్లిన్ అనేది కూడా మన గ్రామ స్థాయి పిల్లలకే ఉంటది. కాబట్టి పిల్లలు చాలా చదువుకునాలి. ఎందుకంటే మండల్ పేరే కాకుండా ఇప్పుడు కాంపిటీషన్ లో కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళింది కాబట్టి చాలా సంతోషం. మళ్ళీ ఇలాగనే మీరు మంచి రిజల్ట్ సాధించాలని కూడా నేను కోరుతున్నాను. పిల్లలందరికీ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కావాలి. స్పోర్ట్స్ తోని కూడా బాగుంటారు, యాక్టివ్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ కూడా ముందుకు రావాలా. పోటీతత్వంతో చదువుకున్నారా. అబ్బా ఈ పిల్లలు చదువుతున్నారు, ఈ అమ్మాయి చదువుతుంది, ఈ అబ్బాయి చదువుతుండు, మనం కూడా చదవాలా, అన్ని రంగాలలో ఉండాలా. ప్రతి ఒక్కటి ఈరోజు చెప్తా ఉన్నారు పెన్షన్ లేవని మన కమిటీ అధ్యక్షులు. తప్పకుండా పెన్షన్లు ఏం కావాలో నేను తప్పకుండా చూసుకుంటాను మన స్కూల్లో. మరియు కిచెన్ సెట్ కూడా కావాలని కోరారు, వంటగది కావాలని కూడా కోరారు. తప్పకుండా అది కూడా వంటగది కూడా నేను పెట్టిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే ముందు చదువు. మీరు అన్ని మర్చిపోయి చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలనేసి నేను కోరుతున్నాను.